నా పేరు నమ్మూరు రామండి. మాది పెద్దపరివి గ్రామం. ఈ మా పెద్దపరివి గ్రామం కూడా పోలింగ్‌లో తీసుకుంటారని చెప్పి మామూలుగా మంత్రివర్గం ఆమోదించారని చెప్పి పేపర్‌లో చదివామండి. కానీ ఇంతవరకు ఏ నాయకులు కూడా మా గ్రామంలోకి వచ్చి మా రైతుల్ని సంప్రదించలేదు. కాకపోతే మేము మా ప్రాంతంలో రాజధాని పెట్టారని చెప్పి మేము కూడా సంతోషంగానే ఉన్నాం. కానీ రాజధానికి గతంలో 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు మా బంధువులు కూడా ఉన్నారండి ఆ ప్రాంతంలో. వాళ్ళు అక్కడ మమ్మల్ని ఇచ్చిన తర్వాత మమ్మల్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. సిఆర్‌డి ఆఫీసర్స్ ఏది సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సరైన స్పందన ఉండట్లేదు, మమ్మల్ని చాలా రిస్క్ పెడుతున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మా దగ్గర కూడా అదే చెప్తున్నారు. మీరు కూడా తొందరపడి భూములు ఇవ్వబోకండి, మీకు ఇస్తే సరైన స్పందన లేకపోతే ఇబ్బంది పడతారు అని అంటున్నారు. మెయిన్గా మేము కోరేది ఏంటంటే రాజధాని మెయిన్గా గెజిటెడ్ చేయాలండి. రాజధాని అమరావతి అని చెప్పి ముఖ్యంగా మెయిన్గా అక్కడ ఒక ముద్ర రాజముద్ర పడిపోవాలా. ఆ తర్వాత మా గ్రామాల్లోకి వచ్చి మీటింగ్ పెట్టి మా ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని మాకు గతంలో రాజధానిలో ఇచ్చిన ప్యాకేజీ అక్కడ 10-11 సంవత్సరాల 12 సంవత్సరాల నాడు ఇచ్చిన ప్యాకేజీ కాకుండా మాకు ఇక్కడ ప్యాకేజీ ఇక్కడ మా రైతులు కోరుకున్నట్టు ప్యాకేజీ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కౌలు 50,000 కాడికి ఇవ్వాలి. ఆ కౌలు పెంచుకుంటూ పోతారు 5%. అట్లా మాకు కూడా ఈ మా గ్రామంలో ఇచ్చే రైతులందరికీ ఇటు ఉత్తర వైపున తుళ్ళూరు గ్రామానికి ఆనుకొని మాకు ప్లాట్లు ఇవ్వాలి. ప్లాట్లు కూడా ఏ టైంకి కరెక్ట్గా డెవలప్ చేసి ఇస్తారు అనేది కూడా మాకు లిఖితపూర్వకంగా చెప్పాలి. గతంలో లాగా భూములు తీసుకొని ఏదో ఇచ్చేసారులే అని చెప్పి దులుపుకుంటే కుదరదండి. మేము మాకు కరెక్ట్గా పలానా టయానికి మీకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి లిఖితపూర్వకమైన ఒక హామీ ఇవ్వాలండి. ఇవన్నీ కాకుండా మా గ్రామంలో కూడా భూమి లేని వాళ్ళకు కూడా సరైన ప్రయారిటీ ఇవ్వాలండి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ పెన్షన్లు లాంటి ఖచ్చితంగా అమలు చేయాలి. కాకపోతే మేము గ్రామంలో ఉన్న రైతుల్లో కల్లా భూములు ఉన్న రైతులు మా కుటుంబాల్లోనే ఉన్నారండి. మా కుటుంబాల్లోనే ఉన్నారు. మా వాళ్ళందరూ ప్రస్తుతానికి భూములు ఇవ్వడానికి అంత సుముఖంగా లేరు. కానీ ఇక ఎందువల్ల అంటే మా బంధువులే పక్క గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు రిస్కులు పడేది చూస్తున్నాం మేము ఆల్రెడీ. అలాంటి రిస్కులు మనం ఎందుకు పడాలా? మన భూములు మన దగ్గర పెట్టుకొని మన పంటలు మనం పండించుకుంటున్నాం కదా. వాళ్ళకి భూములు ఇచ్చి మనం వాళ్ళు చుట్టూ తిరిగి ఆ రిస్కులు ఎందుకు పడాలి అని ఆలోచనతోటి కొంచెం దాని మీద సందిగ్ధంలో ఉన్నారండి. కాకపోతే మేము పూర్తిగా భూములు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. మాకు తగిన న్యాయం చేసి ఎన్ని చేస్తే మేము కూడా భూములు ఇస్తాం, అందరితో పాటు భూములు ఇస్తామండి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించే సమస్య ఇదండి.